అది కూడా చూపించారు, కానీ అదొక్కటే చూపించకుండా బాగా ఇంకా మాస్గా కూడా చూపించారు. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 3.5. ఓకే, థ్యాంక్ యూ. నా సామిరంగా ఎలా అనిపించింది మేడం? సంక్రాంతికి వచ్చిన 4 సినిమాల్లో ఎట్లా డెఫినెట్లీ విత్ స్టాండ్ అవుతుంది. సంక్రాంతికి రావాల్సిన సినిమానే. హీరోయిన్ ఏజ్ డిఫరెన్స్ అంటారు ఎంతవరకు? అలా ఏమీ అనిపించదు మనకి. అయితే ఇంతకు ముందు వచ్చిన సంక్రాంతి సినిమాల్లో కొంచెం డివోషనల్ టచ్ ఉంది కదా నాగార్జున సినిమా. ఈ సినిమాలో అట్లాంటి డివోషనల్ ఏం లేదండి, మాస్ అంతా మాసే. బాగుంది చూడండి, చాలా బాగున్నారు. ఆ లుక్ కానీ ఆ గడ్డం అంతా బాగుంది. బాగా చేశారండి. చైన్ సీన్ ఎలా ఉందండి? చాలా ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంది. పండక్కి చూడాల్సిన సినిమా డెఫినెట్లీ. మూవీ యావరేజ్ అన్న నాకైతే. సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి ఏంటంటే నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్, అల్లు నరేష్ గారి యాక్టింగ్ ఫస్ట్ హాఫ్, అండ్ ఇంకొకటి ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్యాంగ్. ప్లస్ పాయింట్స్ ఇవి. అండ్ మైనస్ పాయింట్ ఏంటంటే పాటలు అంతగా ఇంపాక్ట్ అనిపించవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ దగ్గర అండ్ క్లైమాక్స్ దగ్గర బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ప్రెడిక్టబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ప్యూర్ ప్రెడిక్టబుల్ అనిపించేస్తుంది. సో దానివల్ల కొత్తదనం అనేది రాదు. సో ఫ్యామిలీ వాళ్ళు కొద్దిగా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా మూవీలో అండ్ రాజస్థాన్ గురించి మాట్లాడాలి అంటే, సినిమాలో రాజస్థాన్ అవసరమా అంటే రాజస్థాన్కి సినిమా అవసరం అనొచ్చు. ఉన్న రాజస్థాన్ ఉన్న సిచ్యువేషన్కి ఇటువంటి సినిమాలో ఛాన్స్ రావడం వల్ల ఫ్యూచర్లో ఇటువంటి ఇంకో స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ హీరోయిన్ పరంగా అయితే నాగార్జునతో నటించిన హీరోయిన్ చాలా క్యూట్గా బాగుంది. అండ్ తర్వాత అల్లు నరేష్కి వైఫ్గా నటించడం కూడా చాలా బాగుంది. అండ్ రాజస్థాన్కి హీరోయిన్ అనవసరం అనిపించింది, పెట్టారు. అండ్ ఇది రీమేక్ మూవీ అన్నారు. ఇది రీమేక్ అయితే నేను చూడలేదు. నేను ఒరిజినల్ ఏంటో నాకు తెలియదు కాబట్టి ఇది మాత్రం మూవీ బాగానే ఉంది. ఇటువంటి ఒక మోటోగా యావరేజ్గా అనిపిస్తుంది. ప్రెడిక్టబుల్ అండ్ రొటీన్ స్టోరీ అవడం వల్ల యావరేజ్గా ఉంది. అల్లు నరేష్ యాక్టింగ్ బాగుంది. ఎందుకంటే అల్లు నరేష్ గారిని గతంలో చూసుకుంటే కనుక ఒక గమ్యము, ఒక మహర్షి అటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. సో అటువంటి క్యారెక్టర్లో అల్లు నరేష్ గారు 100% ఎఫర్ట్ పెడతారు. ఇందులో కూడా పెట్టారు. రాస్తారు నాజర్ గారి క్యారెక్టర్ ఆయన ఒక పెద్ద మనిషిగా ఊరికే బాగానే చేశారు. ఆయన క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ గురించి చెప్పుకోకల్లా వాళ్ళ కన్న తండ్రి కోసం ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ రివీల్ చేసి మీకు సినిమా ఇంట్రెస్ట్ అనేది పోతుంది కాబట్టి క్లియర్ చెప్తున్నా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత నాకు అంతగా నచ్చిన క్యారెక్టర్లో ఏంటంటే అల్లు నరేష్ గారి క్యారెక్టర్ అన్న అబ్బో నిజంగా అల్లు నరేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అసలు హీరో బ్రదర్ క్యారెక్టర్ చేసిన మనోడు నిజంగా వాళ్ళిద్దరు అనాథ పిల్లలైనా కూడా సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో అంతకు మించి ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అల్లు నరేష్ గారికి ఆ వైఫ్ క్యారెక్టర్ చేసిన మిర్నా గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుందన్న. అసలు తన క్యారెక్టర్ ఏంటంటే అసలు ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వచ్చినప్పుడు ఒక లెవెల్ అయితే తన డ్యాన్స్ ఉంటుంది అన్న. మిర్నా గారి అది చాలా బాగుంది. అసలు మీరు ఏమంటారు అన్న? అదే చెప్తున్నా, నాకు సినిమాలో ఏమాత్రం తగ్గలేదు. నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ బీజిఎం కానీ ఎక్కడ ఏది మాత్రం కాంప్రమైజ్ అయితే కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా బోర్ అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత హీరో ఇంట్రడక్షన్ అయినాక మామూలుగా ఉండే తర్వాత వెళ్ళిపోతుంది సినిమా. ఫైట్ బాగున్నాయి. న్యాచురల్గా నరుకుడే విధానం కానీ ఆ రక్తపాతాలు కానీ అసలు నిజంగా నాగార్జున గారు అయితే ఇంకో లెవెల్లో చూపించారు. సూపర్ అన్న సినిమా.